నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. వాస్తవానికి కొన్ని అంశాలు మనం మర్చిపోయినాయి కూడా తిరిగి గుర్తు చేసేది మళ్ళీ ఖచ్చితంగా ఓల్డే. సో ఈ ఓల్డ్ నుంచి వచ్చిన కొన్ని ఏవైతే పాటలు కావచ్చు లేకపోతే రీల్స్ కావచ్చు ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నటువంటి రీల్స్లో ఈ మధ్య తెగ హల్చల్ చేస్తుంది ఏంటి అంటే, ఇదేమిటమ్మా మాయా మాయా అంటూ హీరో డాక్టర్ రాజశేఖర్ గారి పాట మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఇదే కాకుండా గతంలో చాలా వరకు పాటలు ఏదైతే ప్రైవేట్ ఆల్బమ్ అయినటువంటి అనిత ఓ అనిత ఆ సాంగ్ కూడా ఎప్పుడో వచ్చిన సాంగ్ని మళ్ళీ ఇటీవల కాలం ఒక 2-3 సంవత్సరాల క్రితం మళ్ళీ వైరల్ అయింది. అదేవిధంగా చూసుకుంటే గట్టు నాదమ్ము అనే పాట ఏదైతే ఉందో ఆ పాట కూడా అలా పాత రీల్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక వెలుగులోకి వస్తున్నాయంటే ఎలా చూడాలి? సోషల్ మీడియా రీల్స్ వల్ల దీనివల్ల పాజిటివా నెగిటివా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఒక విధంగా చెప్పాలంటే ఈ పాటలని ముందుకు తీసుకెళ్ళిపోవడంలో సోషల్ మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ ఎంత పాపులర్ అయిందో ఈ మధ్యకాలంలో ఒక ట్రెండింగ్లోకి వచ్చేసింది. మరి ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో రాజశేఖర్ గారి మూమెంట్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. అలాంటిది ఇప్పుడు చేసే మూమెంట్స్ కొంత స్పీడ్ పెంచారు. ప్రతి ఒక్కరు చిన్న తండ్రి కొడుకు కూతురు చేస్తున్నారు రీల్స్. కే ర్యాంప్లో ఈ పాట పెట్టుకోవడం, దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే లుంగి మామ అవును అతన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేయించి ఆ పాట చేయడం, ఆ పాట పెద్ద హిట్ అవ్వడం, సినిమా హిట్ అవ్వకపోయినా పాట పెద్ద హిట్ అయింది. దాంతో ప్రతి ఒక్కరు కూడా ఈ డ్యాన్స్ మూమెంట్స్ ఇంట్లో ప్రాక్టీస్ చేయడం, రీల్స్ పెట్టడం. దాంతో ఈ మధ్యకాలంలో తెగ ట్రెండ్ అవుతున్న పాట ఏది అంటే ఇదేమిటమ్మా మాయా మాయా. ఒక విధంగా చెప్పాలంటే ఒక పాటని మళ్ళీ సినిమాలో పెట్టుకోవాలంటే దానికి రైట్స్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళ దగ్గర రైట్స్ ఉంటాయి. పాటకు సంబంధించిన రైట్స్ అన్ని ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు పర్మిషన్ అడగాలి. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ సినిమా కోసం 5 లక్షలు 2 లక్షలు ఎంతో చెప్తారు. వాళ్ళు మేము పెట్టుకుంటాము పర్మిషన్ అడుగుతారు. ఇప్పుడు ఈ సినిమా కూడా వీళ్ళ ఇలాగే పర్మిషన్ అడిగితే వాళ్ళు డబ్బులు ఏం వదిలే తీసుకోమని చెప్పారట. డబ్బులు అవసరం లేదు పెట్టుకోమని చెప్పారట, పర్మిషన్ ఇచ్చారట. వాళ్ళు జనరల్గా అయితే ఒక 5-6 లక్షలు లేదా 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటారు. అలాంటిది ఈ పాట ఇంత ట్రెండింగ్ అవుతుందని వాళ్ళు ఊహించాల. అయితే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి రైట్స్ ఉంటుంది. ఈ సోషల్ మీడియాలో వచ్చే డబ్బుల్లో మేజర్ షేర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పాటల పరంగా ఎక్కువ ఆడియో రైట్స్ అమ్ముడవుతున్నాయి అనే మాట వినిపిస్తుంది. ఏ పాట ఎప్పుడు వైరల్ అవుతుందో తెలియదు. గతంలో గట్టు నీదమ్మ అనే పాట ఒకటి, తర్వాత ఈ మధ్యన చాలామంది ఏంటంటే తక్కువ పెట్టుబడితో పాటలు చేసుకుంటూ మనం సంపాదించుకోవచ్చని ఆలోచన సోషల్ మీడియా ఇచ్చింది. దాంతో ఫోక్ సాంగ్స్ ఒక ట్రెండింగ్గా వెళ్ళిపోతున్నాయి. నేను రాను బొంబాయికి పాట, ఇప్పుడు రాము రాతోడు మంచి పేరు వచ్చింది, లిఖితానమ్మకి మంచి పేరు వచ్చింది. బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్కి వెళ్ళాడు అతను ఈ పాట ద్వారానే. ఒకప్పుడు ఒడిసిలేరు బేబీ అని ఆవిడ కాస్త ఆవిడ వెళ్ళిపోయి ఒకప్పుడు మంచి పాపులారిటీ వచ్చేసింది ఆవిడకి. ప్రమాంతం డౌన్ అయిపోయింది. ఆవిడ వచ్చి మళ్ళీ ఇంకా పాటలు పెట్టుకుంటుంది సోషల్ మీడియాలో. ఆ పాటలు పాత పాటలే పెట్టుకుంటున్నాయి, ట్రెండ్ అవుతాయని చూసుకుంటుంది. కానీ కామెంట్లు పెడుతున్నారు, కొత్త జనరేషన్ చాలా వచ్చిందమ్మా మీరు ఇంకా రెస్ట్ తీసుకుంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు ఆవిడకి. ఏదేమైనా పాత పాటలకి మళ్ళీ లైమ్ లైట్లో రావడంలో మాత్రం సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. నిర్మాతలకు డబ్బులు బాగా వస్తున్నాయి. సో ఇది ఒక వైపు అయితే ఖచ్చితంగా పాత పాటలను మళ్ళీ సోషల్ మీడియాలో పరిచయం చేయడం, మళ్ళీ ఆ పాటలు ఇప్పుడు వైరల్ కావడం ఇదంతా ఒక ఎత్తు. నిజంగా ఆదిత్య మ్యూజిక్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద మనసును చాటుకుందని చెప్పుకోవాలి. ఇది ఒక పక్కన పెడితే ఇళయరాజా గారు చిన్న బిట్ ఏదైనా యూజ్ చేయగానే తన కేసులు వేస్తూ వస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? అది అగ్రిమెంట్ ప్రాపర్గా చేసుకోవాలండి. ఇప్పుడు ఇంత హిట్ అవుతున్నప్పుడు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నా పాటని మీకు మీకు సినిమా మీరు ఎవరికి ఇచ్చుకుంటారో వాళ్ళ వరకే ఇస్తాను, ఆ తర్వాత ఎవరు ఉపయోగించినా దీని మీద అని ఒక ఏదైనా క్లాజ్ రాసుకోవాల్సిందే. పాటలు ఇంత పెద్ద హిట్ అవుతున్నాయి, మళ్ళీ తిరిగి పెట్టుకుంటున్నారు, పాత పాటలు పెట్టుకుంటున్నారు. చాలా పాటలు అలా వచ్చిన పాటలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు అందుకనే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి దగ్గర చాలా పాటలు ఉన్నాయి. టీ సిరీస్ వాళ్ళు బాగా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళని సంప్రదించుకుంటూ వాళ్ళకి ఒక ప్రాపర్ అమౌంట్ ఇచ్చేసి తీసుకుంటున్నారు. కానీ ఈ పాటలు ఇట్లా వైరల్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి మంచిదే. వచ్చే రెవెన్యూలో యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూలో వాళ్ళకి షేర్ వెళ్ళిపోద్ది, మేజర్ షేరు. కాకపోతే ఇళయరాజా లాంటి వాళ్ళు లేకపోతే ఏఆర్ రెహమాన్ గారు కూడా ఇప్పుడు ఇంతవరకు ఏఆర్ రెహమాన్ ఈ విధంగా వార్తలతో ఎక్కలా. ఎన్నో మంచి పాటలు ఉన్నా కానీ ఏఆర్ రెహమాన్ ఈ విషయంలో కామ్గానే ఉన్నారు. ఎందుకంటే మన పని అయిపోయింది, మనం వాళ్ళకి ఇచ్చేసాము అనే ఉద్దేశంతో ఆయన ఉంటున్నారు. కానీ ఇళయరాజా గారు మాత్రం ఊరుకోవట్లా. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ జరుగుతుంది. ఇప్పుడు ఆ కాన్సర్ట్ పెట్టినప్పుడు కూడా దాంట్లో మరి ఆ పాటలు రైట్ ఇళయరాజాకి రైట్ అనుకున్నప్పుడు, ఏఆర్ రెహమాన్కి రైట్ ఉంది అనుకున్నప్పుడు, ఆ పాటలు పాడిన బాలు గారికి
లేకపోతే చిత్రకారికి లేకపోతే వాళ్ళకి రైట్ ఉండాలి కదా. అవును. మరి రాసిన రైటర్లకి ఉండాలి కదా. వీళ్ళందరూ కూడా కోర్టులకి ఎక్కితే ఉంటే మరి ఏమవుతుంది పరిస్థితి? అయితే ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి పాట ఇచ్చేసామంటే మనకు సంబంధం లేదు. అంతేగాని మనం మన పాట ఇది ఇంకా మనకి రైట్స్ ఉన్నాయి అనుకోవడం పొరపాటే అవుతుంది. ఓ పక్క ఆదిత్య మ్యూజిక్ మంచి మనసును చాటుకొని ఈ కే ర్యాంప్కి ఈ యొక్క సాంగ్ ఇవ్వడం అదొక పక్కన పెడితే ఇంకో పక్క ఇళయరాజా ఏ చిన్న బిట్ వచ్చినా సరే అది నాదే అని చెప్పేసి అని కోర్టుకి ఎక్కడం. సో ఇవన్నీ చూస్తున్నాం. కానీ సోషల్ మీడియాలో పాత సాంగ్స్ ట్రెండ్ అవ్వడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానండి. ఇప్పుడు ఫ్యామిలీలో కూడా మూడు పిల్లలు చేసేస్తున్నారు, తండ్రి కూతురు చేస్తున్నారు. ఇది ఒక ట్రెండింగ్ అయిపోయింది. కొత్త టాలెంట్ కూడా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. అసలు వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సినిమాకి రాజశేఖర్ గారు కూడా చాలా మొన్న ఆయన ఒక సినిమాలు నటించారు. శర్వానంద్తో సినిమాలు నటించినప్పుడు కూడా ఇదేమిటమ్మా మాయా మాయా ఆ పాటతోనే మొదలుపెట్టాడు ఆయన స్పీచ్ని. నా పాట ఇలా వైరల్ అవుతుంది అంటుకుంటూ ఆయన చెప్పాడు. కాబట్టి ఇది కాకపోతే మూమెంట్స్ పరంగా రాజశేఖర్ గారి మూమెంట్స్ వేరేగా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ కొత్త మూమెంట్స్ వచ్చినాయి. ఇప్పుడు పెద్దానికి ఇలా ఇలా అంటాం అయిపోయింది పాటల్లో. ఇది ఎక్కువైంది. నేను రాను బొంబాయికి ఇలా ఇలా అన్నారు. దీంట్లో మూమెంట్స్ కూడా నాకు కూడా వచ్చేస్తున్నాయి. నేను కూడా రీల్ చేయలేము రేపు. చిన్న స్టెప్ వేయచ్చు కదా. అదే చూసి చూసి ఈ మూమెంట్స్ అన్ని మనకు వచ్చేస్తున్నాయి. ఇలా స్క్రోల్ చేస్తున్నాం అనుకోండి ఎక్కువ ట్రోల్ అవుతున్న పాట ఇదే. ఆ మధ్యన నా బంగారం పాతది అంటూ ప్యారడీ చేశారు కదా. ఆ పాట ఏంటంటే అది బంగారం అనంత పాత ఏదో పాట. అదొక వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏది వైరల్ అవుతుందో తెలియదు. ఇప్పుడు వైరల్ అవుతుంది ఏంటంటే ఇదేమిటమ్మా మాయా మాయ. మొత్తానికి కే ర్యాంపుకి ఇది ఒక మైలురాయిలాగా మిగిలిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ కిరణ్ అబోర్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఆ లుంగి మామ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ వాటిని వైరల్ అవడంతో పాటు ఆ మూమెంట్స్ని వేరే కామన్ మ్యాన్స్ పట్టుకుని వాళ్ళు రీల్స్ చేయటం, ఆ రీల్స్లో వాళ్ళు అద్భుతంగా చేయటం. ఇంకా రాజశేఖర్ గారి కన్నా బాగా వీళ్ళు చేశారు. ఈ లుంగి మామ చేశాడు. లుంగి మామ కన్నా బాగా వీళ్ళు చేస్తున్నారు. అది చాలా అట్రాక్టివ్గా ఉంది. చాలా మందికి టైం పాస్ అవుతుందని కూడా చెప్పొచ్చు. సో చూద్దాం సార్. మామూలుగా ఇలాంటి న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేయాలంటే కాకపోతే ఆ మ్యూజిక్ కంపెనీలు కూడా ఇది లాభసాటి వ్యవహారమే. ఎందుకంటే పెట్టుబడి వ్యాపారం కదా వాళ్ళకి. ఈ పాట ఎంత జనాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి అంత బెనిఫిట్. అది. సో ఇలాంటి న్యూ టాలెంట్కి కొంత ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.